కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. అమ్మ నమస్తే అమ్మ. అమ్మ ఇప్పుడు ఉగాది కన్నా ముందు రోజు మనకి 18వ తారీఖున అమావాస్య వస్తుంది. ఉగాది పండగనే కాకపోయినా ఏదైనా పండగల ముందు రోజు అమావాస్య రోజు మనం బేసిక్గా సాధారణంగా చెప్పాలంటే పండగ వస్తుందంటే ముందు రోజే దేవుడు సామాన్లు కానీ దేవుడు పటాలు కానీ శుభ్రం చేసుకుంటాం, దేవుడి మూల కానీ. కానీ ఇలా అమావాస్య వచ్చినప్పుడు కానీ లేకపోతే శుక్రవారాలు వచ్చినప్పుడు కానీ శుభ్రం చేసుకోవచ్చు అంటారా? నిజం చెప్తే ఏ రోజైనా శుభ్రం చేయొచ్చు. ఎందుకంటే శుభ్రం కూడా దేవుడి పూజే కదా. అంటే అక్కడ క్లీన్గా లేదు, దాన్ని నీట్గా చేసి, ఇప్పుడు సపోజ్ అమావాస్య పౌర్ణమికి అమ్మవారికి అభిషేకం చేస్తాం, మరి అభిషేకం అంటే శుభ్రం చేయడమే కదా. ఇక్కడ అమావాస్యని మనం ఎందుకు తప్పుగా అనుకుంటామో తెలీదు. నిజంగా కూడా ఖడ్గమాలకి అంటే అమ్మవారి ఉపాసనకు వచ్చేసరికి అమావాస్య చాలా ప్రాశస్త్యమైనది. ఎలా ప్రాశస్త్యమైనది అని అంటే, ఇప్పుడు సపోజు పౌర్ణమి, చంద్రుడికి 16 కళలు ఉంటాయి. పౌర్ణమి ఇవన్నీ చంద్రుడి బట్టే కదా మనం నిర్ణయించుకున్నాం. చంద్రుడి 16 కళలు మీకు ఏమవుతుంది, బ్రైట్గా కనిపిస్తున్నాయి, చాలా కాంతివంతంగా కనిపిస్తాడు చంద్రుడు. అమావాస్య రోజు కూడా చాలా మొత్తం 16 కళలు ఉంటాయి. ఆ 16 కళలు ఉన్నా సరే అవేంటంటే నిగూఢంగా లోపల దాగున్నాయి, కనపడవు, చీకట్లా ఉంటుంది. వెలుగుకి చీకటికి తేడా ఏంటి అని అన్నప్పుడు తెలుపు అంటే మీరు రెయిన్బో కలర్స్ అంటారు. రెయిన్బో కలర్స్ లో 7 రంగులు కలిసిన తెలుపులోను ఎరుపులోనే, అవునా? తెలుపులోనే ఎరుపులోనే అయితే ఎరుపుకి తెలుపుకి ఒక తేడా ఉంటుంది. తెలుపు ఏంటిట అంటే ప్రతి దాన్ని, అంటే ఇప్పుడు ఎండ వచ్చింది అనుకోండి, తెల్లబట్టలు ఎందుకు వేసుకుంటాం మామూలుగా చూస్తే, రిజెక్ట్ చేస్తుంది. రిజెక్ట్ చేయడం వల్ల మనకి లోపలికి వేడి అన్నది వెళ్ళదు. అదే నలుపు వేసుకోగానే ఏమవుతుంది అంటే వేడి ఎక్కువైపోతుంది. ఎందుకంటే బ్లాక్ అన్నది అబ్జార్బర్, అంటే లోపలికి సూర్యుడిని లోపలికి తీసుకుంటుంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అమావాస్య రోజు కనుక నిజంగా ఏ పూజ చేసినా ఏ సాధన చేసినా మరింత ఎక్కువ ఫలితం ఎందుకు వస్తుంది అంటే, 16 కళలు 2 రోజులు ఉన్నాయి. చంద్రుడు ఏంటి అంటే మన మనస్సుకి అధిపతి. మన మనస్సుకి అధిపతి అవడం వల్ల పౌర్ణమిని మీరు చూస్తే పాడ్యమి, విధియ, తదియ, చవితి ఇలా డేస్ మారిన కొద్దీ అయితే పెరగడం లేకపోతే తగ్గడం మనం చూస్తాం చంద్రుడిని. ఆ పెరగడం తగ్గడంలో ఏమవుతుంది అంటే మన మనస్సు ఫ్లక్చువేట్, అంటే చంచలత్వం వచ్చేస్తుంది ఆలోచనల్లో. పౌర్ణమి రోజు వచ్చేసరికి స్థిరత్వం, 16 కళ్ళు ఉన్నాయి కాబట్టి స్థిరంగా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం అమావాస్య రోజు వచ్చేసరికి స్థిరంతో పాటు ఇది ఏం చెప్పాం, వేడిని అబ్జర్వ్ చేసుకుంటుంది, అంటే సూర్యుడి యొక్క కాంతిని మన లోపలికి తీసుకుంటుంది. ఆ సూర్య కాంతిని ఎప్పుడైతే మన లోపలికి తీసుకుంటుందో దానివల్ల ప్రాణశక్తి అన్నది పెరుగుతుంది. అంటే ప్రాణశక్తి ఎప్పుడైతే పెరిగిందో ఆత్మశక్తి అన్నది పెరగడంతో పాటు ఒకటి ఆయుష్ పెరుగుతుంది, రెండోది మన మీద మనకి నమ్మకం వస్తుంది. అంటే అమావాస్య రోజు చేసిన సాధన వల్ల మన ఆయుష్తో పాటు మన మీద మనం నమ్మకాన్ని పెంచుకుంటాం. అప్పుడు చేయకూడదు అని అనడం అసలు తప్పు. ఎందువల్ల అంటే కొన్ని రాష్ట్రాలు, ఇప్పుడు తమిళనాడుకు వెళ్ళాం అనుకోండి, వాళ్ళకి అమావాస్య ఇంపార్టెంట్. అవునంటుంది. ఎందుకు అని అంటే ఇందుకే, అంటే వాళ్ళు సాధనాపరంగా ముందుకు వెళుతున్నారు. మనం కూడా సాధనాపరంగా ముందుకు వెళ్తే ఆత్మకి సంబంధించిన వరకు అమావాస్య రోజు అన్నిటికంటే ప్రాశస్త్యం ఉన్న రోజుల్లో. అమావాస్య రోజు చేయకూడదు కాదు, చేస్తే మంచిది. కాబట్టి ఎంత బాగా చేసి దేవుడిని శుభ్రం చేసుకోవడం. ఎందుకంటే ఎక్కడైనా అభిషేకాలు అవి కూడా అమావాస్య రోజు పౌర్ణమి రోజు చేయడానికి కారణం ఏంటంటే 16 కళలు ఉన్న రోజులు అవే. పైగా ఈ 7 కలర్స్ అందులోనే ఉంటాయి, ఆ రెండింటిలోనే. ఇవేంటి పౌర్ణమి రోజు బయటికి కనిపిస్తున్నాయి, అందుకని మనస్సు అన్నది స్థిరంగా ఉంటుంది, ఏకాగ్రత పెరుగుతుంది. అమావాస్య రోజు ఏకాగ్రత పెరగడంతో పాటు ప్రాణశక్తి కూడా పెరుగుతోంది. కాబట్టి 2, అంటే ఇక్కడ ఒక లాభం వస్తుంది, ఇక్కడ 2 లాభాలు వస్తాయి. కాబట్టి 2 చెయ్యాలి. అంటే అమ్మ ఇప్పుడు అమావాస్యని కాకుండా శుక్రవారం కానీ మంగళవారం అప్పుడు కానీ పటాలు చేయకూడదు, లేదంటే ఏమైనా తోమకూడదు, దేవుడి సామాన్లు తోమకూడదు, ఇవి కూడా అంటూ ఉంటారు కదమ్మా. కానీ జనరల్గా ఏంటంటే మామూలు వాళ్ళు చెప్పేదైతే అలా, సాధనా పరంగా చెప్పేదైతే ఆ రోజుల్లోనే చేస్తాం. ఎందుకంటే అష్టమి రోజు చేయకూడదు అంటారు. మామూలుగా అష్టమి రోజు బయటకు కూడా వెళ్ళొద్దండి అంటారు. కానీ అష్టమి చాలా ప్రాశస్తమైంది సాధనకి. ఎందుకంటే అమ్మవారిని కూడా అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత
ఇంకా ఏ తిథిలోనూ అంటే పౌర్ణమి, అమావాస్య, పాడ్యమి, విధియ ఇన్ని తిథులు ఉన్నాయి కదా, ఏ తిథుల్లోనూ అమావాస్య ముందు వచ్చేది పౌర్ణమి ముందు వచ్చే చంద్రుడు ఒకలా ఉండట. కానీ ఒక అష్టమి రోజు మాత్రమే అమావాస్య ముందైనా పౌర్ణమి ముందైనా ఒకే కళతో ఉంటాడు. అందుకని ఆ రోజు కనుక చేస్తే చాలా గొప్పది అని సాధనలో చెప్తారు. మనం ఏమిటి అంటే నిజంగా కూడా పూజ ఎందుకు చేస్తాము అని ప్రశ్నించుకుంటే ఆత్మని శుద్ధి చేసుకోవడానికి. ఆత్మని శుద్ధి చేసుకోవడానికి చేసే పూజకి శరీరానికి సంబంధం ఉండదు. కాబట్టి రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టుకోకూడదు. మనం పూజ చేయడం ద్వారా ఈ శరీరం ఎప్పుడైతే పవిత్రం అవుతుందో లోపలికి ఆ దైవశక్తి అన్నది వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేసాం, తలుపేసి కూర్చున్నాం, లోపలికి ఎవరు వస్తారు? ఎయిదర్ మీరు తలుపు తీయాలి లేదా వాళ్ళు తలుపు కొట్టాలి, లోపలికి రాలేరు. అదే మీరు తలుపు తీసి ఉంచారనుకోండి, వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు తొంగి చూస్తారా చూడరా దేవుడు. అంటే ఆ తలుపు ఓపెన్ అంటే మన హార్ట్ అన్నది ఓపెన్ అవ్వాలి అంటే శరీరం అన్నది శుద్ధి అవ్వాలి. ఆ శరీర శుద్ధికే ఈ బాహ్యంలో మనం పూజలు చేస్తున్నాం. ఈ శరీర శుద్ధి ఎప్పుడైతే బాహ్యంగా చేసినప్పుడు అవుతుందో అప్పుడు మనం మానసికంగా పూజ చేయడం ద్వారా ఆత్మని ఏం చేస్తున్నాం. అందుకే ఏం చేస్తాం, ఇక్కడ విగ్రహారాధన చేసి మన శరీరాన్ని శుద్ధి చేసుకుని లోపలున్న ఆత్మని ఏంటి ధ్యానం ద్వారా అంటే జపం చేస్తున్నాం, కామ్గా కూర్చుని జపాలు చేస్తారు. ఆ జపం చేయడం ద్వారా ఆత్మను శుద్ధి చేసుకుంటున్నాం. రెండు అవసరమే. కాబట్టి ఈ రోజు చేయొచ్చా ఆ రోజు చేయొచ్చా లేదు, ప్రతిరోజు చెయ్యాలి. చెయ్యొచ్చు కాదు, చెయ్యాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు సపోజ్ చూడండి, నుంచోడం అనే శక్తి మీకు కావాలి. నేనేమనుకుంటున్నాను, నేను చేసేస్తాను అని పొగరు వేరే, నేను చెయ్యగలను అని పొగరు వేరుంటుంది. ఎప్పుడు చేయగలరు మీరు? మీతో పాటు దైవ బలం కూడా కలిస్తేనే మీరు అనుకున్న దాన్ని సక్సెస్ చేయగలరు. సక్సెస్ అంటే కూడా ఇక్కడ ఏంటి అంటే విజయం సాధించడం అంటే మీరేదో మెట్లెక్కేసి ఇదైపోయింది అదైపోయింది ఈ ప్రమోషన్ వచ్చింది ఇదంతా ఇంపార్టెంట్ కాదు. మీకు వచ్చిన దాన్ని మీరు ఆనందపడుతున్నారా లేదా, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, మీకు వచ్చిన దానికి ఆనందం లేదనుకోండి, ఇంకోటి ఏదో కావాలనిపిస్తుంది అనుకోండి, అప్పుడు అది సక్సెస్ కింద లెక్క కాదు. అవును. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే దైవం అది నేర్పిస్తుంది మనకి తృప్తి పడ్డాం. ఎప్పుడైతే తృప్తి పడ్డామో రెండో దాన్ని ఇంకా బాగా సాధించగలుగుతాం. అవును, మనకు తెలియకుండానే. ఎందుకంటే మీరు ఆనందంగా ఏ పని చేసినా అందులో సక్సెస్ వస్తుంది కదా. ఏడ్చుకుంటూ చేసాం అనుకోండి, ఏం సక్సెస్ రాదు. అది మనకు అర్థమయ్యేటట్టు చేసే దేవుడు. దానికి బోల్డ్ అన్ని ఎగ్జాంపుల్స్ అక్కర్లే, మన ఇంట్లో జరిగేదే. ఏమిటి అని అంటే మన అమ్మా నాన్న ఉన్నారనుకోండి, ఏం చేస్తూ ఉంటారంటే మన స్కూల్కి పంపిస్తారు తల్లి తండ్రి. స్కూల్లో ఫీజులు వాళ్ళే కడతారు, స్కూల్కి కావాల్సిన సదుపాయాలన్నీ వాళ్ళే చేస్తారు. ఫ్రెండ్స్తో బయటకు తిరుగుతారంటే డబ్బులు ఇస్తారు, కావాలంటే తీసుకెళ్ళి దింపుతారు, తీసుకొస్తారు. బర్త్డే పార్టీలు ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని తల్లి తండ్రి చేస్తున్నారు. కానీ స్కూల్లో టీచర్ చెప్పిన పాఠం ఎవరు వినాలి? మనమే వినాలి. పరీక్ష ఎవరు రాయాలి? మనమే రాయాలి. వాళ్ళు వచ్చి రాయరు కదా, ఇన్ని చేస్తున్నారు కదా. దేవుడు కూడా అంతే, మనం నుంచోడానికి సరిపడా శక్తి ఇస్తాడు. ఆ శక్తితో మనం ఏం చేయాలి అంటే నుంచోవాల్సి, అంటే మన డెస్టినీని మనమే చేరాలి అంతే తప్ప దేవుడిని వెళ్ళి నువ్వు నాకు ఎందుకు చేయలేదు అని అడగకూడదు. దానికోసమే వాళ్ళు ఏం చేశారంటే మనకి 5 ప్రత్యక్ష దైవాలను పెట్టారు భూమి మీద. ఆ 5 ప్రత్యక్ష దైవాలు ఏంటంటే మనకు కనిపించేది, ఫస్ట్ గురువు తల్లి, రెండో గురువు తండ్రి, మూడో గురువు మన టీచరు. ఈ 3 గురువులు ఏం చేస్తారట అంటే మనలో ఉన్న లోపాలు ఒక్కొక్క దాన్ని తీస్తూ ఉంటారు. తీసి మన ఒక మంచి వ్యక్తి కింద తయారు చేస్తే ఏమవుతుంది అని అంటే సూర్య చంద్రులు కూడా ప్రత్యక్ష దైవాలే. మీరు చూస్తే సూర్యుడు ఎప్పుడైతే ఈ గురువులు మనలో ఉన్న లోపాలను తీసేస్తారో, ఈ 3 గురువులు, అప్పుడు ఏమవుతుంది, తల్లి తండ్రి గురువు మన లోపాలు తీసేయడం ద్వారా మనకి అర్థమయ్యేది ఏమిటి అంటే ప్రకృతి ఏమిస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతాం. ఆ యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టేసరికి ఏమవుతుంది అని అంటే సూర్యుడు మన ప్రాణశక్తిని ఇస్తాడు, ప్రాణశక్తిని లోపలికి తీసుకుంటాం. చంద్రుడు మన మానసిక స్థితిని మారుస్తాడు. ఈ రెండు ఎప్పుడైతే మారాయో ప్రకృతి మనకి ఎంత జ్ఞానాన్ని ఇస్తుందో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ 5 గురువుల్ని మాత్రం మనం ఎప్పుడు ఆ 5 గురువుల్లో ఈ 2 గురువులు ఇచ్చింది మనం తీసుకోవాలంటే ఈ 3 గురువులు ఎప్పుడు మనతో ఉండాలి. వాళ్ళు మనలో ఉన్న లోపాలని తొలగించాలి. అది మనకి ఇక్కడ అర్థమయ్యేటట్టు చేయడమే.
ఈ సాధన యొక్క ముఖ్య ఉద్దేశం. ఉద్దేశం. ఆ సాధన అన్నది నుంచోడానికి, ఆ నుంచుని మళ్ళీ నుంచుని తర్వాత మనం చేసుకోవడానికే. కాబట్టి దేవుడి పని ఏదైనా సరే ఏ క్షణమైనా చేయొచ్చు, ఏ రోజు కాదు, సర్వకాల సర్వావస్థల యందును చేయొచ్చు. ఓకే అమ్మా, అంటే ఈ రోజు చేయాలి ఆ రోజు ఆ రోజు చేయాలి చేయాలి. అన్నట్టు ఏం అవన్నీ లేకుండా. ఏంటంటే ఈ అనుమానాలతో మనం విశ్వవ్యాపక చైతన్యం దేవుడు అంటే మనం బాడీకి లిమిట్ అయిపోయి ఉన్నాం. అంటే మనలాగే దేవుణ్ణి మార్చేస్తున్నాం. అంతేకాని మనం ఎలా అవ్వాలి? ఆ విశ్వవ్యాప్తి మనం అన్లిమిటెడ్ గా అవ్వాల్సింది దేవుణ్ణి లిమిటెడ్ గా మార్చేస్తున్నాం ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని. కాబట్టి ఈ ఆలోచనలు, ఈ డౌట్లు ఏవైతే ఉన్నాయి, ఈ అనుమానాలు, ఇవి కనుక వదిలేసాము అంటే మనం కూడా అంతే అన్లిమిటెడ్ గా ఎదగలుగుతాం. పైగా ఏంటి అంటే నేను ఒక్కటి చెప్తాను, అంటే ఈ మామూలుగా ఈ టైంలో ఎందుకు చెప్తున్నారు అని అంటే ఉగాది టైంలో ఇలాంటివి నేర్చుకోవాలి కాబట్టి. ఏ శాస్త్రం అయినా సరే, అది జ్యోతిష్ శాస్త్రం అవ్వండి, వేదం అవ్వండి, తంత్రశాస్త్రం అవ్వండి, మీరు ఏ శాస్త్రాన్ని అయినా పట్టుకోండి, లేకపోతే సైన్స్ అనుకోండి, సోషల్ అనుకోండి, లెక్కలు అనుకోండి, ఏ శాస్త్రమైనా, ఖగోళ శాస్త్రం, ఏ శాస్త్రం పట్టుకోండి. ఒక శాస్త్రం ఎప్పుడైనా మీరు చదివారు అంటే ఆ విద్య మీకు ఏమి ఇవ్వాలి అంటే బలాన్ని ఇవ్వాలి, బలహీనతని ఇవ్వకూడదు. అర్థమైందా? ఆ శాస్త్రం ఎప్పుడైతే మనకు బలహీనత ఇచ్చిందో మనం ఆ శాస్త్రాన్ని అర్థం చేసుకోలేదు. అంటే ఇప్పుడు జాతకంలో కూడా చూడండి, ఆదాయం ఎంత, వ్యయం ఎంత అన్నారు. అంటే ఈ రోజు కూర్చుని అమ్మో నా ఆదాయం ఏమో 2 అన్నారండి, వ్యయం 8 అన్నారండి అనుకుని కూర్చుని రేపటి నుంచి ఖర్చు పెట్టడం మొదలెట్టాం అనుకోండి, 2 రూపాయలు వస్తే 8 రూపాయలు, ఈ సంవత్సరం అయ్యేసరికి ఏమవుతావు? ఎందుకు అది చెప్పారు అంటే నీ నక్షత్రం ప్రకారం, నీ నక్షత్ర గమనం ప్రకారం ఇలా ఉంది అంటే నువ్వేం పడాలి? జాగ్రత్త పడాలి. అంటే నువ్వు అక్కడ నేను ఖర్చు పెడుతున్నది రైటా తప్ప అని ఆలోచించుకుంటూ ఖర్చు పెట్టాలి, మనలోనే ఉండాలి. అంతే తప్ప ముందు ఎందుకు చెప్పారు అంటే మనం అక్కడ అది బాగోలేదు అంటే దాన్ని మనం ఏం చేసుకోవాలి? స్ట్రెంథన్ అప్ చేసుకోవాలి. అంతేకాని బాగోదు అని మనం అనుకున్నాం అనుకోండి, నిజంగానే అలాగే అవుతుంది. అంటే అక్కడ చెప్పిన తప్పైనా, అక్కడ చెప్పిన బలమైన బలహీనతైనా వాడు భయపెట్టడానికి చెప్పలేదు, మనం దాన్ని మార్చుకోవడానికి చెప్పారు. కాబట్టి మనం మార్చుకోగలిగామా? మనకంటే ఎవరు గొప్పగా ఉండరు. మార్చుకోలేకపోయామా? ఇక్కడ మార్చుకోవడానికి ఏమీ లేదు. మీ లైఫ్కి ఎవరు బ్రహ్మ అని అన్నప్పుడు సృష్టికర్త బ్రహ్మ ఎక్కడున్నాడు అంటే మన మూలాధార చక్రంలోనే. అనుమానాలు ఎక్కడున్నాయో అక్కడే. ఈ బ్రహ్మ ఏం నేర్పిస్తాడు అంటే అనుమానాలు తీసేసి మన డెస్టినీని మనం, అంటే ఎందుకు వచ్చాను నేను ఈ భూమి మీదకి అనే పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకోవడం. అది తెలుసుకునే స్థితి ఎలా వస్తుంది అంటే మంత్రం ద్వారా మన మూలాధార చక్రంలో ఉన్న కుండలిని అవేకెన్ చేసినప్పుడే. అందుకే పూజలు చేయమని చెప్తున్నారు మన పెద్దవాళ్ళు. ఎప్పుడైతే మీరు మూలాధార చక్రాన్ని బాగుపరుచుకున్నారో అప్పుడు ఏమవుతుంది అంటే ఆజ్ఞా చక్రంలో మీకు అర్థమవుతుంది విధి అంటే ఎలా మారుతుంది అంటే బీ ఇన్ ప్రెజెంట్. మీరు ప్రెజెంట్ టెన్స్లో కనుక ఉన్నారు అంటే మీ విధిని మీరు మార్చేసుకోగలరు. భూతకాలం భవిష్యత్ కాలంలో ఉన్నారంటే ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు. వర్తమాన కాలంలో మనం హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మన విధి ఎవరి చేతిలోనూ లేదు. దేవుడు రాసింది ఏంటి అంటే మొదటి పేజీ, ఈ భూమి మీదకి నేను వస్తున్నాను అన్నది దేవుడు రాశాడు. మళ్ళీ ఫైనల్ పేజీ నేను ఏ రోజు వెళ్ళిపోవాలో ఆ రోజు రాశాడు. మధ్యలో జీవితం అంతా ఎవరు రాసుకోవాలి? మన స్వహస్తాలతో మనం రాసుకోవాలి. ఎప్పుడు అంటే మనం వర్తమాన కాలంలో ఉంటే చాలు, మన భవిష్యత్తుని మనం చాలా గొప్పగా ఉంచుకోగలం. పైగా మన ఆయుష్ని పెంచుకోగలం. ఎందుకు అంటే ఆయుష్ దేవుడు ఎన్ని రోజులు ఇచ్చాడో అన్ని రోజులు బతకాలంటే మనం వర్తమాన కాలంలో ఉండాలి. మనం భూత భవిష్యత్ కాలాల్లో వెళ్ళడం వల్ల మన శక్తిని మనం తగ్గించేసుకుని ఆయుష్ని ఏం చేస్తున్నాం? తగ్గించేసుకుంటున్నాం. అది కనుక మనకు అర్థమైతే వర్తమాన కాలంలో ఉండి మీ భవిష్యత్తును మీరే రాసుకుంటున్నారని తెలుసుకుని చక్కగా మీ విధిని మీరు రాసుకుని హ్యాపీగా ఉంటారా? లేదా భూత భవిష్యత్ కాలాల్లో ఉంటూ ఎప్పుడై బాధపడుతూ ఉంటారా? అది మనం, ఎందుకంటే ఇలాంటి డౌట్లన్నీ దేవుణ్ణి ఈ రోజు ముట్టుకోవచ్చా, ఆ రోజు చేయొచ్చా, ఈ రోజు కదపచ్చా, ఇవన్నీ పెట్టుకోవడంలో ఏమవుతుంది అని అంటే మనం చేయాల్సిన పని ఆగిపోతుంది. పైగా ఎప్పుడైనా సరే ఒక మంచి పని చేయాలి అంటే ముహూర్తం ఏంటంటే అనిపించిన క్షణమే. మీకు ఎప్పుడు అనిపించిందో అప్పుడే మంచి పని చేసేయాలి.
ఎందువల్ల అంటే రేపు చేద్దాం అనుకున్నారు, ఈ రోజు ఏదో అష్టమండి, రేపు నవమి, ఎల్లుండి దశమని చేద్దాం అనుకున్నారు. ఈ లోపల మీరు అనుకున్న ఉత్సాహం కాస్త ఏమవుతుంది, ఉండదు, ఉండదు, బద్ధకం వస్తుంది. బద్ధకం వస్తే ఎల్లుండి మీరు ఈ పని చేయగలరు. పైగా అనుకున్న వెంటనే దానికి తోడు ఏంటంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు ప్లాన్ చేసుకుంటూ వెళ్తే చాలా అద్భుతంగా జరుగుతుంది. ముందు కనుక ప్లాన్ వేస్తాం అనుకోండి, అక్కడికి వెళ్ళాక ఎంత బాగా చేసినా సరే దానివల్ల తృప్తి మనకే ఉండదు. అది కనుక మనకు అర్థమైంది అంటే వర్తమాన కాలంలో ఉంటూ దేవుడికి ప్రతి క్షణం స్మరిస్తూ ఉండడమే. అమావాస్య, పౌర్ణమ, అష్టమ, నవమ, చూసుకోకూడదు, శుక్రవారమా, మంగళవారమా ఇలా కాదు, ప్రతి క్షణం దేవుణ్ణి కొలవచ్చు. మీ ఊపిరి ఎంత బాగా పీలుస్తున్నారో అంత బాగా దేవుణ్ణి కొలవచ్చు. అంటే శ్వాస ఎలా ఉందో అంతలా దేవుణ్ణి కొలవచ్చు. మీరు నిమిషానికి ఎన్నిసార్లు ఊపిరి పీలుస్తున్నారని చెప్తారు చెప్పండి? 70 నుంచి 80 సార్లు. ఆ 70 నుంచి 80 సార్లు దేవుణ్ణి కొలవచ్చు నిమిషంలో. అవును. అలాంటప్పుడు రోజంతా 24 గంటల్లో ఎన్ని నిమిషాలు వస్తాయి? 24 × 60 కదా. మరి లెక్క పెట్టండి, అన్ని సార్లు దేవుణ్ణి కొలవచ్చు. అన్నిసార్లు కొలవడానికి కూడా మనకి అంత సమయం ఉంటుంది. ఎందుకంటే మనం మొదలు పెడితే కదా మనకు అది ఎంత బాగుంటుందో తెలిసేది. అవునవును, కరెక్టే అమ్మా. నిజంగానే చాలా చక్కగా చెప్పారు. ఈ వారం ఆ వారం, ఈ రోజు ఆ రోజు అని చూసుకోకుండా ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేసేయాలి. అండ్ ఫ్యూచర్ గురించి ఆలోచించకూడదు, అయిపోయిన దాని గురించి ఆలోచించకుండా వర్తమానంలో ఏం జరుగుతుంది దాని మీద దృష్టి పెడితే ఫ్యూచర్ బాగుంటుంది. అండ్ దాని గురించి చాలా చక్కగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ సో మచ్.